ఆదోనిలో చాలా గ్రామాలు తిరుగుతున్నాను. ఈరోజు చిన్నపెంటేకల్ గ్రామంలో వచ్చి మీ సమస్యలన్నీ వినడానికే వచ్చాను. నేను ఇప్పుడు ఎలక్షన్స్ అంటే ఓటేయమని అడుగుతాము, సర్వసాధారణం. కానీ ఓటేయడంతో పాటుగా రేపు నేను ఎమ్మెల్యేగా గెలవబోతా ఉన్నాను, గెలిచిన తర్వాత ఏం చేయాలి, మీ దగ్గర ఉన్న సమస్యలు ఏమిటో తెలుసుకోవడం కూడా నాకు చాలా ముఖ్యం. అందువల్లే నేను మీతో ఇంత సమయాన్ని మాట్లాడుతూ ఉన్నాను. పెద్దలు కూడా వాళ్ళ సమస్యలు, ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు కూడా చెప్పినారు. ఈ గ్రామంలో కానీ ఆదోనిలో ఉన్నటువంటి చాలా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్య రైతులకు సంబంధించిన సమస్యలు. అయ్యా, ఇక్కడ నీళ్లు తక్కువ. ఎందుకంటే ఎన్నోసార్లు ప్రభుత్వాలు చెబుతాయి. జగన్మోహన్ రెడ్డి 2019లో కూడా ఇక్కడ పాదయాత్ర చేస్తా చెప్పినాడు, ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేస్తా, మీరు బ్రహ్మాండంగా ఉండండి అని మనకు వాగ్దానం చేశాడు. మాట తప్పి ఈరోజు ఏ మొహం పెట్టుకొని మళ్ళీ వచ్చి జగన్కు ఓటెయ్యి, ఫ్యాన్కు ఓటెయ్యి అని అడుగుతారు అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా, అంతెందుకు, పెట్టుబడి సాయం కింద రైతులకు పెట్టుబడే పెద్ద సమస్య. అప్పులు తెచ్చుకొని పెట్టుబడి పెడతాడు, బ్యాంకు లోన్లు తీసుకొని వచ్చి పెట్టుబడి పెడతాడు, ఎన్నో కష్టాలు, ఇంట్లో అరాకొరా ఉంటే బంగారం తీసుకెళ్లి కుదవ పెట్టి పెట్టుబడి పెడతాడు. ఈ కష్టాన్ని తీర్చాలని మా గురువు గారు నరేంద్ర మోదీ గారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సంవత్సరానికి 6,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇస్తున్నాడా లేదా అని రైతులను అడుగుతా ఉన్నాడు. ఇదే సందర్భంలో అందరూ పోయి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినారు, ఏమయ్యా పెద్ద నరేంద్ర మోదీ గారు 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు, నువ్వు 10,000 ఇస్తే నీ సొమ్మేం పోయిందయ్యా, మా దగ్గర నుంచే కదా ట్యాక్సులు కడతా ఉన్నాం, మేము ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, అగ్గిపెట్టి కొన్నా, బీడీ కొన్నా, మందు కొన్నా, పెట్రోల్ కొన్నా, అన్నిట్లో నువ్వు ట్యాక్స్ పెడతా ఉన్నాం, మేము నువ్వు 10,000 రూపాయలు ఇవ్వయ్యా అని అడిగినాం. మనమంతా అడిగినామా లేదా? ఆయన ఏమో చెప్పాడు, అయ్యి నాకు ఒక్కసారి ఓటేయండి చాలు, మీరు నేను ముఖ్యమంత్రి అయిపోతే మీకు బ్రహ్మాండంగా మీకు 10,000 15,000 కావాలంటే వేస్తానని చెప్పినాడా లేదా? ఆడికి పోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిపోయినాడు, మళ్ళీ ఎవరు పోయి అడుగుతారు? ఆడికి పోయిన తర్వాత ఆయన ఒక 6,500 వేస్తా ఉన్నాడు. ఆయన చెప్పింది ఏంది? 15,000 వేస్తా చేసుకుంటున్నా. ఒక్క విషయం, మీ గ్రామంలో జరిగేటువంటి ఒక్క విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నా. ఓటు కమలంకి వేయొద్దండి, వేస్తే మా రెడ్డి చూసుకుంటాడని భయపడిస్తున్నారా లేదా మిమ్మల్ని? భయపడడానికి రాజకీయం చేసేకొచ్చినామా మేము? భయపడడానికి రాజకీయం చేసేకొచ్చినామా? ప్రజల జీవితాలను మార్చడానికి రాజకీయం చేసేకొచ్చినాము, ప్రజలకు భరోసా ఇవ్వడానికి రాజకీయం చేసేకొచ్చినామని వాళ్ళకి చెప్పండి, వైసీపీ వాళ్లకు. అందుకే ప్రజలరా, మీ గ్రామము ఈ రోజు వరకు మంచినీళ్లు లేవు, ఉపాధి హామీ కూలీ సరిగ్గా అందటం లేదు, సీసీ రోడ్లు లేవు. పార్థసారథి గారు ఆదోని నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులతో, ఎన్డీఏ కూటమి సపోర్టుతో ఒక చరిత్ర సృష్టించబోతున్నారు జూన్ 4వ తేదీ. ఇది గుర్తుపెట్టుకోండి. గెలిచేది మేమే, వచ్చేది మేమే అని చెప్పి మిమ్మల్ని భయపడించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్పండి, మేము గుర్తేది కమలం గుర్తుకే అని చెప్పండి వాళ్ళకు. ఇక్కడ చెబితే ఎస్కేడి కాలనీగా సౌండ్ వినపడాలని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. అమ్మా, మీకు అమ్మఒడి 2019 ముందు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ బిడ్డలకి వేస్తామని చెప్పినారా లేదా? చదువుకునే బిడ్డలకి అందరికి ఇస్తామని చెప్పినారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతమ్మ సాక్షిగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, అందరు బిడ్డలకు అమ్మ వడిస్తాను అని అన్నాడు. ఇచ్చాడా? లేదు. ఒకే బిడ్డ, గెలిచిన తర్వాత ఒక మాట, గెలవక ముందు ఒక మాట. గుర్తు పెట్టుకోండి, ఒకే బిడ్డ అన్నాడు.
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. మీరు పార్థసారథి గారిని గెలిపిస్తే మీ ఇంట్లో చదువుకునే బిడ్డలు ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి 15,000 రూపాయలు అమ్మఒడి ఇస్తాడని తెలియజేస్తున్నాను. అలాగే అవ్వా తాత అమ్మ నేను పెన్షన్ 3,000 రూపాయలు గెలుస్తూనే చేస్తాను అని అన్నాడు. చేశాడా గెలుస్తూనే 3,000 రూపాయలు? చంద్రబాబు నాయుడు గారు 2014లో మీకు అందుతున్నటువంటి 200 పెన్షన్ ని 1,000 రూపాయలు చేసి తర్వాత 2,000 రూపాయలు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ 3,000 రూపాయల పెన్షన్ ను ఎట్లా పెంచాడు? 2,250, 2,500, 2,750. తీరా ఎన్నికలు వచ్చేసరికి 3,000 రూపాయలు మిమ్మల్ని నమ్మించడానికి చేశాడు. అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే ప్రతి అవ్వతాతకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. అలాగే వికలాంగులకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్లకు 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. అమ్మా మీకు డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. అయ్యా కేంద్రం నుంచి